చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు, పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు, అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభములు. యేసుక్రీస్తు నామం పేరిట ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రభు సన్నిధికి ఆహ్వానించుచున్నాం. మనము వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత. మీ వాక్యాన్ని మేము ధ్యానించుకొనుచుంటుండగా ప్రభువా, మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. మా అందరితో మాట్లాడు ప్రభువా. పరలోకము నుండి మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను దర్శించండి ప్రభువా. వాక్యాన్ని వినుచున్న బిడ్డలకు ఆత్మీయ మేలులు, ఆత్మీయ ఆశీర్వాదము కలిగేటువంటి మీ పరలోకపు వాక్కులతో మమ్మలను దర్శించి మహిమ పొందుమని నన్ను నేను తగ్గించుకుంటూ మీకు సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం గిల్గాలు నుండి యోర్దాను వరకు కలిసి నడిచే అనుభవం. ఈ అనుభవాన్ని పాత నిబంధన కాలములో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు మాత్రమే మనము చదవగలిగినట్లయితే, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళిచుండగా, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. వాక్య భాగాన్ని బట్టి ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా 2 దైవ ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు. అదే రీతిగా మనమును యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించగలిగినట్లయితే దేవుని దైవ ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. ఎందుచేతనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై 40 దినాలు తదనంతరం ఆరోహణ సమయంలో శిష్యులు ఆయన చూస్తూ ఉండగా, ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడినది. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ ఏలియా ఎవరు, ఎలీషా ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగితే, ఏలియా యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము, ఎలీషా సంఘమునకు సాదృశ్యముగా మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. అయితే ఏలియా ఎలీషాని ఏ రీతిగా కనుగొన్నాడు అని అన్నట్లయితే, తండ్రి అయిన యెహోవాయే షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాని కనుగొని అతనిని అభిషేకించమని ఏలియాకు తెలియపరిచినప్పుడు, ఏలియాయే ఎలీషాను కనుగొన్నటువంటి స్థితిని దేవుని యొక్క దైవలేఖనములో మనము చూడగలం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం మాత్రమే మనము చదవగలిగినట్లయితే, ఏలియా ఎలీషా మీద ఆ దుప్పటి వేసే సమయానికి
ఎలీషా దుక్కు దున్నుచున్నట్టుగా, తన పొలము పని చేసుకునుచున్నట్లుగా, అంటే ప్రార్థనలో తను దేవునితో పెనుగులాడుచున్నటువంటి స్థితిలో ఏలియా ఎలీషా మీద ఆ దుప్పటిని వేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం పరిశుద్ధ లేఖనాన్ని బట్టి. అయితే ప్రియ క్రైస్తవ సంఘమా, ఎందుచేతనంటే ఏలియా ఎప్పుడైతే తన మీద ఆ దుప్పటిని వేశాడో వెనువెంటనే ఎలీషా ఒక ఉన్నతమైనటువంటి తీర్మానాన్ని తీసుకుని ఆ తీర్మానాన్ని ప్రూవ్ చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అటు తర్వాత 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20-21 వచనాలలో మనము చదవగలిగినట్లయితే ఆ వచనాల్లో ఎలీషా తనకున్న సమస్తాన్ని, ఆ ఎద్దులను, ఆ నాగటిని సమస్తాన్ని త్యజించి ఏలియాను వెంబడించినట్లుగా దేవుని పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనము తెలుసుకొనగలమని, పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం హెచ్చరింపబడవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకొనవలసిన వారమై ఉన్నాం. ఏలియాని ఎలీషా వెంబడిస్తూ ఉన్నప్పుడు వారిరువురూ కలిసి నడిచారు, వారిరువురూ కలిసి జీవించారు, వారిరువురూ కలిసి ఒకే ప్రదేశానికి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ఒకే క్రీస్తుని వెంబడించడానికి మనలో వ్యత్యాసాలు, రకరకాలైనటువంటి తలంపులతో మనము జీవిస్తూ ఉన్నామేమో, లేదా పోటీ తత్వముతో మనం ఉంటూ ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకునవలసిన వారమై ఉన్నాం ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అయితే అక్కడ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏలియాకి ఎలీషాకి వయస్సులో వ్యత్యాసం ఉన్నది, వ్యక్తిత్వములో వ్యత్యాసం ఉన్నది, వారి యొక్క జనరేషన్లో వ్యత్యాసం ఉన్నది. అయినప్పటికీ ఎలీషా ఏలియాను చివరి వరకు వెంబడించేటువంటి తీర్మానముతో కొనసాగుతున్నట్లుగా పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం గమనించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఏలియా ఒక దృఢమైనటువంటి తీర్మానాన్ని ఎలీషా కొరకు తీసుకుని ఉన్నాడు. ఏమిటి అంటే, హెబ్రీ దేశంలో 4 రకాలైనటువంటి ప్రాంతాలను ఎలీషాకు చూపించి ఆ ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, ఒక్కొక్క ప్రాంతానికి ఉన్నటువంటి దైవ సందేశాన్ని వివరించాలన్నదే ఏలియా యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనమును యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించేటువంటి బిడ్డలుగా ఉండాలని ఎలీషాని వెంబడిస్తున్నటువంటి స్థితిని మనం గమనించుకోవాలి. అయితే ఈ 4 రకాలైనటువంటి ఆ ప్రాంతాలను, ఆ అనుభవాలను మనం ఒక్కసారి ఆలోచన చేసుకునగలిగినట్లయితే ఏలియా మొట్టమొదటి ఆత్మీయ అనుభవాన్ని ఎలీషాను తీసుకువెళ్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ మొట్టమొదటి అనుభవమే గిల్గాలు. గిల్గాలు అనగా ఇశ్రాయేలుల ప్రజలు యొర్దాను దాటి వచ్చి మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి స్థలమే గిల్గాలు. అయితే ఈ గిల్గాలుని ఒక్కసారి దైవలేఖనములో మనం చూడగలిగినట్లయితే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 19-20 వచనాల్లో, మొదటి నెల 10వ తేదీని జనులు యొర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి, ఎందుచేతనంటే ఆ యొర్దాను అనుభవంలో ఇవారు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన తర్వాత యొర్దాను దాటి వచ్చి యొర్దాను నదిలో నుంచి తీసుకుని వచ్చిన 12 రాళ్లను వారు జ్ఞాపకార్థముగా నిలవబెట్టినటువంటి స్థలమే గిల్గాలు. అయితే అక్కడ శాపమును, పాపమును, వారికున్న వ్యాధిని నిర్మూలపరిచినటువంటి స్థలమే గిల్గాలు. అయితే వారు 12 రాళ్లను అక్కడ స్తంభముగా నిలిపించినటువంటి ఈ జ్ఞాపకార్థ స్థలాన్ని ఒక్కసారి మనము ఆలోచన చేసినట్లయితే, వీరి జనరేషన్ తర్వాత, వీరి తదనంతరము వీరి యొక్క పిల్లలు ఈ 12 రాళ్ల యొక్క ఉద్దేశాన్ని వారు అడిగినప్పుడు, తండ్రి అయిన యెహోవా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి యొర్దాను నది గుండా మమ్మల్ని నడిపించి ఏ రీతిగా ఆయన పరలోకపు బాహువు చేత మమ్మల్ని రక్షించారు అన్న విషయాన్ని వారి పిల్లలకు తెలియపరచటమే కాక, వారును తండ్రి అయిన యెహోవా మీద వారు భయభక్తులు కలిగి జీవించటానికే జ్ఞాపకార్థముగా నిలవబెట్టించినటువంటి ఈ 12 రాళ్ల జ్ఞాపకార్థ రాళ్లే గిల్గాలు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ సమయానికి గిల్గాలులో జరుగుచున్నది విగ్రహారాధన.
ఎందుచేతనంటే పాత నిబంధన కాలంలో అభిషేకింపబడినటువంటి సౌలు సమస్తాన్ని నిర్మూలపరచలేక తను సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం మాత్రమే మనము చదవగలిగినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, సమూయేలు అమాలేకు రాజు అయినటువంటి అగగును గిల్గాలులో తుత్తునియలుగా నిర్మూలపరచెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎందుచేతనంటే ఆ యొక్క విగ్రహారాధన అనుభవం శరీర సంబంధమైనటువంటి అనుభవం. అమాలేక్ అనగా ఏసావు వంశం, ఏసావు అనగా శరీర సంబంధమైన వాడు. సౌలును సమస్తాన్ని నిర్మూలపరచమన్నప్పుడు నిర్మూలపరచలేక సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో సమూయేలు సంపూర్ణంగా అమాలేకు రాజైన అగగును నిర్మూలపరిచినప్పుడు వారికి క్రొత్త జీవితము ప్రారంభమైన స్థలమే గిల్గాలు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతనంటే మనం ఎప్పుడైతే పశ్చాత్తాపపడి మన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మనము తిరగగలుగుతామో అప్పుడే ప్రభు మనలను నూతనమైనటువంటి జీవితాన్ని మనలను రెస్టోర్ చేసి రెన్యూ చేయగలరని దేవుని దైవ లేఖనాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ గిల్గాలు అనుభవం విశ్వాసమునకు సాదృశ్యమైన ఈ అనుభవములో వారు ఆనాడు ఎలీషాని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. గిల్గాలులో ఉండు ఎలీషా అని ఏలియా ఎలీషాని అనినప్పుడు ఎందుచేత ఆ మాట అన్నారు అంటే, వారిలో దుష్టత్వము సంపూర్ణంగా నిర్మూలపరచబడలేనటువంటి స్థితిలో ఉన్నారు గనక ఏలియా ఎలీషాని, ఎలీషా గిల్గాలులో నువ్వు ఉండు అంటే ఏలియాతో ఎలీషా చెప్పుచున్న దైవ వాక్కు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎందుచేతనంటే ఆత్మీయ అనుభవాన్ని ఏలియాని వెంబడిస్తున్నటువంటి ఎలీషాను ఏ రీతిగా మొట్టమొదటి అనుభవమైనటువంటి గిల్గాలు అనుభవములో వారిని నడిపిస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవలసిన వారమై ఉన్నాం. అటు తర్వాత యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా మనం చూడగలిగినట్లయితే అక్కడ సున్నతి గిరిని మనం అక్కడ చూడబోతూ ఉన్నాం. ఎందుచేతనంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఆ వాగ్దాన దేశమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింప చేయడానికి అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు వారంతా సున్నతి పొందిన వారు. అటువంటి పరిస్థితుల్లో దేవుని మాట వినక వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు వారందరినీ అరణ్య మార్గములోనే వారు చనిపోయారని మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి పరిస్థితుల్లో తండ్రి అయిన యెహోవా అరణ్య మార్గములో వారికి జన్మించినటువంటి బిడ్డలు సున్నతి లేని వారుగా ఉంటూ వాగ్దత్త దేశములో ప్రవేశించలేరేమోనని వారందరినీ పాళెము వెలుపట నుంచి వారందరికీ సున్నతి అనుగ్రహించిన తర్వాత వారికి గొప్ప విమోచన కలిగినటువంటి స్థలమే గిల్గాలు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ విషయాన్ని దైవ లేఖనములో మనం చూడగలిగినట్లయితే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం మాత్రమే నేను చదివి మీకు వినిపిస్తాను. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. ఐగుప్తు అవమానము నుంచి దొర్లించబడినటువంటి స్థలమే గిల్గాలు. ప్రియ క్రైస్తవ సంఘమా, మొట్టమొదటి ఆత్మీయ అనుభవం ఏలియాను ఎలీషా వెంబడిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి అనుభవం గిల్గాలు. ఐగుప్తు అవమానము నుంచి, శాపము నుంచి, పాపము నుంచి, వ్యాధి నుంచి వారిని దొర్లించబడిన ఉన్నతమైన స్థలమే గిల్గాలు. ఇప్పుడు ఏలియా ఎలీషాని అడిగినప్పుడు నేను నీతోనే నిన్ను వెంబడిస్తాను అని అన్నప్పుడు రెండవ అనుభవంలోనికి ఏలియా ఎలీషాని నడిపిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తే రెండవ అనుభవమే బేతేలు. బేతేలు అనుభవాన్ని మనం చూడగలిగినట్లయితే బేతేలు అనగా దేవుని ఇల్లు. ఆ బేతేలు గిల్గాలకు 15 మైళ్ళు వెస్ట్లో ఉన్నట్లుగా మనం గమనించుకోగలం. అబ్రహాం రెండవ బలిపీఠాన్ని కట్టినటువంటి స్థలమే బేతేలు. అదే బేతేలులో
యాకోబు దేవదూతలు నిచ్చెన యొక్క దర్శనాన్ని, పైకెక్కుట క్రిందకి దిగుట యొక్క దర్శనాన్ని చూసినటువంటి స్థలమే బేతేలు. ఈ బేతేలులో యాకోబుతో దేవుడు వాగ్దానం చేసినటువంటి స్థలము బేతేలే. అయినప్పటికీ యాకోబు బేతేలును విడిచి తన ఇష్టానుసారమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించి తిరిగి ప్రభు వాగ్దాన ప్రకారము స్థిర నివాసిగా జీవించే స్థలమే బేతేలు. బేతేలు అనగా మనము దేవునికి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థలం, దేవునికి మనము ప్రామిస్ చేసేటువంటి స్థలం, దేవునికి దశమ భాగాన్ని చెల్లించేటువంటి స్థలమే బేతేలు. బేతేలు అనగా సరెండర్ స్థలం. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, బేతేలులో దేవునికి సంపూర్ణంగా మన పాత జీవితాన్ని, మన పాత చిత్తాన్ని, మన పాత అలవాట్లను సంపూర్ణంగా నిర్మూలపరుచుకుని దేవుని వైపు తిరిగి దేవునికి సమర్పించుకుని స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి స్థలమే బేతేలు. ఈ బేతేలు అనుభవంలో నడిపించిన తర్వాత ఏలియా ఎలీషాని ప్రశ్నిస్తున్నారు. ఏమనంటే, నువ్వెక్కడ ఉంటావా, బేతేలు అనుభవంలో నువ్వు ఉండిపోతావా అని అడిగితే ఎలీషా ఏలియాతో చెప్పుచున్న దైవవాక్కు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను వెంబడిస్తూ ఉంటాను, నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను అని తన ఆత్మీయ అనుభవాన్ని ఏలియాతో నడుస్తున్నట్లుగా పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం గమనించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇప్పుడు ఏలియా ఎలీషాని మూడవ అనుభవమైనటువంటి యెరికో అనుభవానికి తీసుకువస్తున్నట్టు విధానాన్ని మనము చూడబోతూ ఉన్నాం. మూడవ అనుభవమైనటువంటి ఈ యెరికో అనుభవము ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, యెరికో అనగా స్తుతి కేకలు వేసేటువంటి స్థలమే యెరికో. ఈ బేతేలు నుంచి 15 మైళ్ళ వెస్ట్లో ఉన్నటువంటి స్థలమే యెరికో. ఈ యెరికోలో యెహోషువ మొట్టమొదటి తన యొక్క పరలోకపు విజయాన్ని పొందినటువంటి స్థలమే యెరికో. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనమును అనేకమైనటువంటి వేదనల్లో, కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో మునిగిపోతూ గిల్గాలు గుండా వస్తూ ఉన్నాం. తర్వాత బేతేలు అనుభవంలో ఉండిపోతూ ఉన్నామేమో. బేతేలు అనుభవం నుంచి మనము తప్పనిసరిగా యెరికో అనుభవమునకు రావలసినటువంటి వారమై ఉన్నాం. ఈ యెరికో అనుభవములో యెరికో గోడలు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాయి. ఈనాడు నిన్ను నన్ను యావత్ ప్రపంచములో ప్రతి క్రైస్తవ బిడ్డకి అనేకమైనటువంటి యెరికో గోడలు ఉన్నాయి. ఆ యెరికో గోడలు ప్రతిరోజు ప్రతి క్షణము కూడా క్రైస్తవ బిడ్డలను, సంఘాలను, విశ్వాసులను కూడా అవి ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాయని పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ యెహోషువ గ్రంథాన్ని మనం ఒక్కసారి చదివి చూడగలిగినట్లయితే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం మాత్రమే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎప్పుడైతే యాజకులు బూరలు ఊదినప్పుడు ప్రజలందరూ ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరలోకము నుండి పరిశుద్ధాత్మ అగ్ని యెరికో గోడలను కూల్చివేసి యెరికోను వారు స్వాధీనపరుచుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా తెలుసుకొనగలిసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అనేక మంది క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ విశ్వాసులు దేవుని యొక్క దైవ సేవకుణ్ణి అనుసరించలేక విశ్వాసులే యాజకులు కలిగినటువంటి పరిస్థితులకు మార్చబడిపోతున్నారని చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఓ క్రైస్తవుడా, నువ్వు వెళుతున్న సంఘములో నువ్వు విడుదల పొందాలి అంటే, నువ్వు వెళుతున్నటువంటి సన్నిధిలో దేవుని యొక్క దైవ కార్యాన్ని నువ్వు చూడాలి అంటే గనక యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. అప్పుడే నిన్ను నన్ను వేధిస్తున్నటువంటి ఆ యెరికో గోడలు, క్రైస్తవ బిడ్డలు గొప్ప విడుదల కలిగినటువంటి జీవితాన్ని పొందగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రతి క్షణము ప్రతి దినము మనల్ని వేధిస్తున్న ఆ యెరికో గోడలు స్తుతి కేకలను వేయగలిగినట్లయితే, ప్రభువుని స్తుతించి ఆరాధించగలిగినట్లయితే
గొప్ప విజయాన్ని చేకూర్చే అనుభవమే యెరికో. మూడవ అనుభవమైనటువంటి యెరికో అనుభవం తర్వాత ఏలియా ఎలీషాని, ఎలీషా ఇక్కడ నువ్వు ఆగిపోతావా అని అడిగితే ఎలీషా ఏలియాతో, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్నే వెంబడిస్తాను, నువ్వెక్కడికి వెళితే నేనక్కడికి వస్తాను అని ఏలియాతో ఎలీషా చెప్పినప్పుడు 4వ అనుభవమైన యోర్దాను అనుభవమునకు నడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ యోర్దాను అనగా పైనుండి క్రిందకి పారే అనుభవం. ఈ యోర్దాను యెరికో నుండి 5 మైళ్ళ ఈస్టులో తూర్పు భాగములో ఉన్నటువంటి ప్రాంతమే యోర్దాను అనుభవం. ఒక్కసారి ఏలియా ఎలీషాకి జరిగినటువంటి ఈ 3 రకాల అనుభవాలు, ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపించినటువంటి స్థితిని, యోర్దాను దాటించినటువంటి స్థితిని, అరణ్య మార్గములు ఏ రీతిగా కాపాడినటువంటి స్థితిని, వీటన్నిటినీ సమస్తాన్ని ఒక్కసారి ఏలియా ఎలీషాకు సంపూర్ణంగా వివరించిన తదనంతరం ఏలియా యావత్ ప్రపంచ క్రైస్తవ బిడ్డలకు ఒక ఉన్నతమైన మాదిరి చూపించినటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఏలియా ఎలీషాని 3 ప్రాఫిటిక్ స్కూల్స్ గుండా నడిపించి ఆ ప్రాఫిటిక్ స్కూల్స్లో ఆధ్యాత్మికమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి గొప్ప దైవ సత్యాలను వివరించి ఆయనను ఈ 4వ అనుభవమైనటువంటి ఆత్మీయ అనుభవమైన యోర్దాను అనుభవం గుండా నడిపిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకొనగలవారం. అయితే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం మాత్రమే మనము చదవగలిగినట్లయితే, ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అనేక మంది వెంబడించినప్పటికీ ఏలియాని ఎలీషా మాత్రమే యోర్దాను అనుభవం వరకు వెంబడించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఏలియా ఎలీషాతో ఒకే ఒక మాట తెలియపరిచారు. ఏమనంటే, నేను నిన్ను విడిచిపెడతానని చెప్పలేదు, నేను బేతేలుకు వెళుతున్నానని మాత్రమే తెలియపరిచారు. ఎందుచేతనంటే ఏలియా చివరి వరకు ఆరోహణమయ్యేంత వరకు కూడా ప్రభు యొక్క మినిస్ట్రీ చేస్తూ దేవునిని వెంబడిస్తూ నడుస్తున్నటువంటి స్థితిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఏలియా ఎలీషాకి ఇచ్చినటువంటి ఆ మొదటి మానవుని అభిషేకము అతన్ని క్వాలిఫై చేయలేదు. ఎప్పుడైతే ఏలియా తను ఈ ఆత్మీయ అనుభవాల గుండా 7 రకాల ఆత్మీయ అనుభవాలని మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. ఆ అనుభవాలు ఒక్కసారి మనము పరిశీలన చేయగలిగినట్లయితే ఏలియా ఎలీషాకి ఇచ్చినటువంటి మానవుని యొక్క అభిషేకము ద్వారా 3 రకాలైనటువంటి కార్యాలను మాత్రమే ఎలీషా చేయగలిగాడు. ఆ 3 రకాలైనటువంటి కార్యాలు ఏమిటి అంటే, తను ఎన్నుకోబడ్డాడు, సమస్తాన్ని త్యజించాడు, తన పాత జీవితాన్ని సంపూర్ణంగా నిర్మూలపరుచుకుని వెంబడించాడు. ఇవి మానవుని యొక్క అభిషేకము ద్వారా ఈ 3 రకాలైనటువంటి కార్యాలు మాత్రమే చేయగలిగాడు. అయితే దేవుని యొక్క పరలోక అభిషేకము కొరకు ఎలీషా మిగిలిన 4 అనుభవాలు మనకందరికీ విశదపరిచినటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తే, విశ్వాసములో పరీక్షింపబడ్డాడు, బేతేలులో సమర్పించుకొని ఉన్నాడు, యెరికోలో యుద్ధములో విజయాన్ని జయించాడు, యోర్దానులో అడుగుపెట్టాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 7 రకాల అనుభవాలు అనుభవించిన తర్వాత ఏలియా ఎలీషాని ఒకే ఒక ప్రశ్న అడుగుచున్నాడు. ఆ ప్రశ్న ఏమిటి అంటే గనక, ఎలీషా నీకు ఏమి కావాలి అని అడిగితే, నాకు 2 పాళ్ళ ఆత్మ కావాలి, 2 పాళ్ళు ఆత్మ కావాలి అని అడిగినప్పుడు, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆనాడు ఏలియా ఎలీషాతో, అది నా వల్ల కాదు, నువ్వు నన్ను ఆరోహణమయ్యేంత వరకు చివరి గడియ వరకు నన్ను చూస్తూ నువ్వు వెంబడించు, అది దేవుని దైవ కార్యము తప్ప నా కార్యము కాదు అని ఆయనను యోర్దానును ఆయన దుప్పటితో
విరగొట్టి పాయలుగా చేసి యొర్దాను అవతల ఒడ్డుకు నడిపించినప్పుడు ఆరోహణమవుతూ ఉన్న సమయంలో ఏలియా ఎలీషా మీదకి పరలోకపు అభిషేకము మనము చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ 2 పాళ్ళ యొక్క విషయాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఈ లోకంలో మనం అనుకోవచ్చు ఆ 2 పాళ్ళు ఏంటి అంటే ఏలియా చేసినటువంటి అద్భుతాలు డబుల్ అద్భుతాలు చేయాలనా, లేదా ఏలియా చేసినటువంటి మినిస్ట్రీని 200 మినిస్ట్రీ చేయాలనా? కాదండి. ఏలియాని ఎలీషా అడిగినటువంటి 2 పాళ్ళ అనుభవం ఏంటో తెలుసా అండి? ఏలియా ఇన్నర్ స్పిరిట్ లో ఉన్నటువంటి కరేజ్ని, ఏలియా ఇన్నర్ లో ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని, ఆ దేవునిలో ఉన్నటువంటి ఆ పౌరుషాన్ని, దేవుని కొరకు జీవించే విశ్వాస జీవితాన్ని, దేవునితో నడిచేటువంటి జీవితాన్ని 2 పాళ్ళు నాకు అనుగ్రహించు అని ఎలీషా ఏలియాని అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని తెలిసినటువంటి పరలోకపు తండ్రి అయిన యెహోవా ఆయనను 200 అభిషేకముతో అభిషేకించినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం హెచ్చరింపబడవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డ, నీవును నేనును మన యొక్క విషయానికి వస్తే మనము ఏ అనుభవంలోనికి మనం నడుస్తూ ఉన్నాం? మనము మందిరాలకు వెళుతూ ఉన్నాం, దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాం, విడుదల పొందలేనటువంటి స్థితిలో ఉండిపోతున్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకునవలసినదిగా నేను ప్రార్థనాపూర్వకంగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ఏలియా ఎలీషాని నువ్వు ఇక్కడుంటావా అని ప్రతి అనుభవంలో అడిగినప్పుడు నేను నిన్నే వెంబడిస్తాను అని ఏలియా ఎలీషాని వెంబడించాడు. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వాన్ని కూర్చొని యావత్ ప్రపంచానికి ఆదరణకర్త అయినటువంటి ఆత్మని లోకానికి పంపించి నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను అని చెప్పినటువంటి దైవవాక్కు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో చాలా వివరముగా లేఖనములో వ్రాయబడి ఉన్నది. అయితే ఈరోజు నువ్వు ఎటువంటి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుచేతనంటే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నువ్వు వెళుతున్న మందిరం యొక్క అలవాట్లకు నువ్వు లోబడు, మందిరం యొక్క పద్ధతులకు నువ్వు లోబడు, మందిరములో నీ దైవ సేవకుని యొక్క బోధకు నువ్వు లోబడు, నీ దైవ సేవకుడు నువ్వు ప్రేమించు, నీ దైవ సేవకుడు నువ్వు వెంబడించు. దైవ సేవకుడు బోధిస్తున్నటువంటి బోధకు లోనై నీ మందిరమును ప్రేమిస్తూ నువ్వు యేసు క్రీస్తు ప్రభువాన్ని చూస్తూ నడిచే జీవితాన్ని నువ్వు సంపాదించుకున్నట్లయితే పరలోకము నుండి ఈ అంచె దినాలలో కొలత లేని ఆత్మతో నన్ను అభిషేకించాలన్నదే దేవుని యొక్క అనాది సంకల్పం. ఈరోజు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనమందరము మందిరానికి వెళుతూ ఉన్నాం. దేవుని యొక్క అభిషేకం కొరకు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనము ప్రయాసపడినట్లయితే విశ్వాసముతో, నమ్మకముతో, పరిశుద్ధతతో, పవిత్రతతో సమర్పించుకొని గిల్గాలు అనుభవం నుంచి బేతేలు అనుభవం వరకు, బేతేలు అనుభవం నుంచి ఎరుకో అనుభవం నుంచి యోర్దాను అనుభవం వరకు నువ్వు నడిచి ప్రభుని వెంబడించినట్లయితే ఎలీషా ఏలియాని వెంబడించి పరలోకపు అభిషేకాన్ని పొందుకున్నాడు. ఈరోజు నేను నీ దైవ సేవకుని ప్రేమించి ప్రభుని వెంబడిస్తే నువ్వును అదే అభిషేకాన్ని పొందుకుంటావు. అటువంటి కృప ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించను కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞత. ప్రభువా, ఏలియాను ఎలీషా వెంబడించి పరలోకపు అభిషేకాన్ని పొందుకున్నాడు. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ హృదయములో ఈ వాక్యము నాటింపచేసి ఆ వాక్యము మొలకెత్తాలి అంటే పరలోకము నుండి పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమరించి వారిలో ఉన్న ప్రతి విధమైన వేదనలు, కష్టాలు, బాధలను తొలగించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామం పేట మీ అందరికీ నా వందనాలు. ఇంతవరకు విన్న వాక్యం ద్వారా మీ జీవితంలో ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని ఆశిస్తున్నాను. మీరు పొందిన దీవెనలు, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా చిరునామా ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియ భరత్, లేట్ బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీల హౌస్, డోర్ నెంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నెంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నెంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నెంబర్స్ 0883
2420-298 మరియు 243-2020. శుభవర్తమానం